నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మరొకసారి ఏపీలో మావిగన్ మంటలు పుట్టిస్తోందా? నిన్న ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు కాక పుట్టిస్తున్నాయా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వస్తోంది. మరి ఇంత ఎర్లీగా మావిగన్ మా ఎజెండా అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం వెనుక ప్రధాన కారణం ఏంటి? మరి రాజధాని అంశానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ వెంటనే ఈ అంశానికి సంబంధించి చేసిన కామెంట్స్ ఎటువైపు దారితీసే అవకాశం ఉంది? మరొక్కసారి రాజధాని అంశము వర్సెస్ మావిగన్ తెర మీదికి వచ్చిందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఎవరికి మైలేజ్ రాబోతోంది, ఎవరు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు, ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. మ్యాక్సిమం మావిగన్ అంశము సీనియర్ పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, రాజకీయ ఉద్దండులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఇప్పుడు ఈ అంశంతో అయితే ఆయనకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు, మైలేజ్ పక్కన పెడితే బొక్కబోర్లా పడబోతున్నారు అంటూ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ముందుగా ఈ మావిగన్ అంశం మరొకసారి తెర మీదకి రావడం గురించి మీరు ఏమంటారు? వాస్తవానికి మనం గతంలో చాలాసార్లు విశ్లేషించుకున్నట్టు ఏంటంటే, తొలుత మీకు పోర్టు, తర్వాత మీకు ఎయిర్పోర్టు, తర్వాత మీకు రైల్వే స్టేషన్లు, ఇవన్నీ కూడా ఏంటి, తీర ప్రాంతం కావచ్చు, లేకపోతే సాగర తీరాలు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఒకవైపు నదులు, ఒకవైపు నది, మరొక వైపు సముద్రం, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ప్రాంతంగా బందరు, విజయవాడ, గుంటూరు అనేటప్పటికి ఏంటంటే ఈ ప్రాంతాన్ని పూర్తిగా సునిశ్చితంగా పరిశీలించిన వాడిగా ఏంటంటే మొదట ఖచ్చితంగా ఈ ప్రతిపాదనకి సానుకూల స్పందన అయితే వచ్చింది, కొన్ని వర్గాల నుంచి వచ్చింది. రావడానికి దానికి ఉన్నటువంటి కారణాలు దానికి ఉన్నాయి, లేదని మనం అనటం లేదు. అయితే మీకు ఇక్కడ నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా మనం దృష్టిలోకి తీసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మావిగన్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆచితూచి దీని మీద స్పందించారు. ఆయన ఏమన్నారంటే, గతంలో 3 రాజధానుల ప్రకటన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మధ్య తాజాగా అందుకున్నటువంటి కొత్త పల్లవి మావిగన్ను ప్రజల్ని మభ్యపెట్టడానికి, అట్లాగే ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, ప్రజల్ని అయోమయపరచడానికి, వాళ్ళని స్థిమితంగా ఉండకుండా అస్థిరపరచడానికి అనేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన తన వ్యాఖ్యానాల్ని ఆయన వినిపించారు మనకి. దీన్ని మనం తీసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే అప్పుడు కూడా భాజపా, జనసేన పొత్తులో ఉన్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే చాలామందికి ఇప్పటికి అర్థం కాని విషయం ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోలేదనే ఒక విషయం నేను మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నాను. 2 సంవత్సరాల కాలం మనం ఇక్కడే ఉన్నాం, హైదరాబాద్లోనే ఉన్నాము. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు కొనసాగుతుందని అనుకున్నారు. అట్లాగే ఆంధ్ర ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో, ఏ భవనాలు, ఏ భవంతులు, ఏ వాటి వ్యవహారాలకు సంబంధించినటువంటి రావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏ విధమైనటువంటి ఇవి ఇంకా అప్పటికి ఏది తెలంగాణ ప్రభుత్వంతో జరగక ముందే ఏమైందంటే, ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి తరలి వెళ్లాల్సినటువంటి పరిస్థితి రాజకీయంగా అనివార్యమైంది. ఆయన ఇక్కడి నుంచి అక్కడికి 2016 ఆ సమయంలో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. 16 కంటే కొంచెం ముందుగా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి ముందు చాలా కసరత్తు జరిగింది. రాజధాని అనేది ఎక్కడుండాలి, ఏమిటి అనేటటువంటి చర్చ చాలా జరిగింది. జరిగిన తర్వాత మీకు దొనకొండ ప్రాంతం అని అనుకున్నారు మొదట. నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంగా ఉంది, కావాల్సినంత భూభాగం ఉంది. కాకపోతే జలవనరులకు సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నటువంటి ఒకే ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అమరావతిగా మనం పిలుచుకుంటున్నామో, అమరావతిగా రేపు రాజధాని రూపొందుతుందని మనం భావిస్తున్నాము, అక్కడికి ఆ ప్రాంతానికి రావటం, అక్కడ భూసేకరణ జరగటం, ఇదంతా పూర్తయిపోయే నాటికి మనకేంటంటే అప్పటికి మేము చూసే నాటికి అప్పటికి శాసనసభ వచ్చేసింది, సచివాలయం వచ్చేసింది, న్యాయస్థానాలు కూడా పూర్తి అయిపోయేటటువంటి పరిస్థితి అమరావతి ప్రాంతంలో. అక్కడ మీకు అక్కడి నుంచి ఏంటంటే మనకు ఎన్నికలు ముంచుకొచ్చిన తర్వాత కూటమి అధికారంలో నుంచి వైదొలిగి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసంతో ఆయన పాలనని ఆయన ప్రారంభించారు. ఎవరైనా నిర్మాణంతో ప్రారంభిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసంతో ఆయన తన పాలనని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఉన్నపళంగా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి అనేటటువంటి చర్చ మొదలుపెట్టి 3 రాజధానుల అంశం తీసుకొచ్చారు. ప్రజలు నిజంగా చాలా అయోమయానికి లోనయ్యారు.
ఇది ఒకవైపు ఇది సాగుతుండగానే కోవిడ్ వచ్చింది. కోవిడ్ అనంతరం పరిణామాలు చోటు చేసుకున్నాయి. సరే, ఆయన చేద్దాం అనుకున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే అమ్మఒడి కావచ్చు, నాన్నబడి కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన చేసుకుంటూ వెళ్ళినటువంటి కాలయాపన చేసుకుంటూ ఆయన ఎవరికి కనిపించకుండా కేవలం ఆయన ఏమంటారు స్విచ్ వేసేటటువంటి ముఖ్యమంత్రిగా, బటన్ నొక్కేటటువంటి ముఖ్యమంత్రిగా ప్రజలందరూ కూడా గుర్తుంచుకునేటటువంటి స్థాయిలో వాలంటీర్ల వ్యవస్థని, శాసనసభ్యులు ఉన్నా లేకపోయినా వాలంటీర్లు ఉంటే చాలు ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారనేటటువంటి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు. ఆ వాలంటీర్ల వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేసిందో మనకు తెలుసు. వాళ్ళల్లో కొంతమంది మరిన్ని అడుగులు ముందుకు వేసి ఇంకెన్ని కార్యకలాపాలకు పాల్పడ్డారో కూడా మనం చూసాం. కాసేపు దాన్ని పక్కన పెడదాం. పెట్టిన తర్వాత ఆయన చేసినటువంటి అంతో ఇంతో ఎంతో కొంత మంచి ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు మరుగున పడిపోయాయంటే కేవలం 3 రాజధానుల అంశము. అసలు అమరావతి ఇక్కడ ఉంటుందా, ఉండదా, అసలు రాజధాని అనేది ఏర్పడుతుందా, ఏర్పడదా, ఏర్పడితే ఎక్కడికి వెళ్తుంది అనేటటువంటి ఈ అయోమయం ఉందే. ఈ అయోమయంలో ప్రజలు ఎప్పుడైనా ఏం చేస్తారంటే, ఇంత అయోమయానికి గురి చేసినటువంటి పాలకుడు మాకొద్దు అని అనుకున్నారు. 11 స్థానాలకు పరిమితం చేశారు. చేసిన ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం మరొకసారి ఇక్కడ స్పష్టంగా మనం వినాలి. అదేంటంటే, అమరావతికి మేము ఇప్పుడు వ్యతిరేకం కాదన్నారు ఆయన. పదవీచ్యుతుడు అయిపోయిన తర్వాత అమరావతికి వ్యతిరేకం కాదు, భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, ఆ విషయంలో మేము మా 3 రాజధానుల వ్యాఖ్యని మేము వెనక్కి తీసుకుంటున్నామనే మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు. మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరంలో మనకి మావిగన్ గురించి ఆయనకి ఎవరు సలహా ఇచ్చారో, ఏం జరిగిందో మావిగన్ గురించి ఆయన తీసుకున్నారు. దాని ఒక అస్త్రంగా ఎక్కుపెట్టారు. అస్త్రంగా ఎక్కుపెట్టి ఇప్పుడు 3 సంవత్సరాల ముందే ఇదే మా అజెండా, ఈ అజెండాతోనే మేము ఎన్నికలకి వెళ్ళబోతున్నాం, రేపో ఎల్లుండో ఎన్నికలు జరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏనో ఇప్పుడో వెంటనే ప్రత్యక్ష ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మేము సంసిద్ధమైపోయాం, ఇది మా అస్త్రం, ఈ అస్త్రాన్ని మేము సంధించామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. ఈలోపు 2 బిల్లులు పార్లమెంట్లో అవి ఆమోదాన్ని పొందాలి. ఒకటి మహిళా బిల్లు, మరొకటి నియోజకవర్గాల పెంపు. ఈ 2 బిల్లులలో మొదటిది మహిళా బిల్లు ఖచ్చితంగా రిజర్వేషన్లకు సంబంధించిన, మహిళల రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు ఖచ్చితంగా ఆమోదం పొందితే మీకు ఖచ్చితంగా నియోజకవర్గాల పెంపు కూడా జరుగుతుంది. నియోజకవర్గాల పెంపు జరిగి 263 స్థానాలకు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ నియోజకవర్గాలు పెరిగితే కూటమిని ఎవరూ అడ్డుకోలేరు, కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరు. మరొకమారు కూటమి అధికారంలోకి రావడం తథ్యం. ఎందుకంటే ఏ వర్గానికి కావాలంటే ఆ వర్గానికి, పొత్తులో వాళ్ళు ఉన్నటువంటి ఏ పార్టీకి కావాలంటే ఆ పార్టీకి, వాళ్ళు ఎన్ని స్థానాలు ఏ విధంగా ఏ సమీకరణలని అనుసరించి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి కేటాయించుకోవచ్చు. కొత్త సామాజిక వర్గాలకు రాజకీయంగా పోటీ చేసేటటువంటి అవకాశం కూటమి ప్రభుత్వానికి ఏర్పడుతుంది. ఆ విషయంలో ఖచ్చితంగా వైకాపా వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయామని అనుకుంటున్నారు తప్ప ఇప్పటి వరకు ముందుకు వెళుతున్న దాఖలాల కంటే వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారన్న విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పటికీ మనం మొన్నటికి మొన్న మనకు వైకాపా శ్రేణులందరూ తరలి తాడేపల్లికి వెళ్ళినటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారనుకుంటే మరొకవారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళకి దర్శనం ఇచ్చినటువంటి సంఘటన వాళ్ళు కొలలుగా చెప్పుకున్నారు. వెలుపలికి వచ్చి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులందరూ తరలి పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళని కలిసి చేశారు అన్నది మనందరికీ తెలుసు. అదే సందర్భంగా అదే సమయంలో మీకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉదయం నుంచి రాత్రి వరకు పార్టీ కార్యకర్తలకి, సాధారణ కార్యకర్తలకి, ద్వితీయ శ్రేణి నాయకులందరికీ అందుబాటులో ఉండి వాళ్ళని కలిసి వాళ్ళతో ఫోటో దిగి వాళ్ళందరూ వాళ్ళ ఫేస్బుక్లో, ఇన్స్టాలో వాళ్ళు పోస్ట్ చేసుకున్నటువంటి సందర్భం కూడా నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీకి అనుకూలమా కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమా కాదు, మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే నాయకత్వం అంటే మీరు ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనడం మాత్రమే కాదు, మీ పార్టీ కోసం పనిచేసేటటువంటి వారిని కూడా మీరు గుర్తించాలి, వారికి మీరు అందుబాటులో ఉండాలి, వారికి మీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటేనే వాళ్ళు మిమ్మల్ని నాయకుడిగా గుర్తిస్తారు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళు అహరహం శ్రమిస్తారనే విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంతే కదా. దానిని మీరు విస్మరించి ఇవాళ కడప లోక్సభ నియోజకవర్గానికి వెళ్ళినా, పులివెందుల శాసనసభ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోకి రాలేనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అంటే మొన్నటికి మొన్న కూడా ఒక కార్యాలయం లాంటి చోట జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో కార్యకర్తల్ని, అక్కడ ఉన్నటువంటి అభిమానుల్ని ఆయన కలిసినటువంటి నేపథ్యంలో ఏంటంటే అదొక తప్పనిసరి కార్యక్రమంలా కొనసాగిందే కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అందరూ
వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగానో వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగానో భావించినటువంటి పరిస్థితి. ఆ భక్తిభావం స్థానే ఇవాళ ఏంటంటే ఇది ఒక తప్పనిసరి సంప్రదాయంగా తప్పనిసరిగా వీళ్ళని కలవాలి కాబట్టి కలుద్దాం అనేటటువంటి ఒక కార్యక్రమంలాగా ఇది కనిపించింది నాకు. ఇది సరైనటువంటి సజావుగా సాగేటటువంటి పార్టీ యొక్క లక్షణమో మరొకటో కానే కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా ఎలక్షన్కి చాలా టైం ఉంది, 3 సంవత్సరాల కాలం. బిఫోర్ దటే మా ఎజెండా ఇది అనేసి వెళ్ళడము స్ట్రాటజీ అంటారా, సెల్ఫ్ గోల్ అంటారా? ఆయన వాస్తవానికి ఏంటంటే శ్రేణులందరినీ, వైకాపా శ్రేణుల్ని ఆయన ఉత్సాహపరచడానికి, ప్రోత్సాహపరచడానికి వాళ్ళందరూ ఏంటంటే 2 సంవత్సరాల కాలం పడకేశారు. పడకేసి కొంతమంది అసలు పార్టీని విడిచి వెళ్ళిపోయినటువంటి అసలు మోపిదేవి వెంకటరమణారావు గారు ఎక్కడున్నారు, లేకపోతే కొలుసు పార్థసారథి గారు అయితే ఇవాళ తెదేపా ప్రభుత్వంలో వారు రాష్ట్ర మంత్రి. అట్లాగే మన కిలారి వెంకటరోషయ్య గారు, సామినేని ఉదయభాను గారు, ఇట్లా మనం తీసుకుంటే ఈ జాబితా తీసుకుంటే చాలా పెద్ద జాబితా వస్తుంది మనకి. ఇది విడిచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. సరే, విడిచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కాసేపు పక్కన పెడితే ఉన్న వాళ్ళలో చాలామంది ఏంటంటే నియోజకవర్గాలకు పరిమితం అయ్యారు, కొంతమంది అసలు స్వగ్రామాలకి స్వస్థలాలకి పరిమితం అయ్యారు, కొంతమంది అసలు రాష్ట్రం విడిచి మరొక రాష్ట్రంలోనే ఎక్కడో తలదాచుకునేటటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ ప్రోత్సాహపరచాలంటే, వాళ్ళందరినీ ఉత్సాహపరచాలంటే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేటటువంటి ఒక నినాదాన్ని ఎందుకు వ్యతిరేకత వచ్చింది, ఏ విధంగా వ్యతిరేకత వచ్చింది అన్నది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఒకటి. తర్వాత ఇప్పుడు తెలుగుదేశం, భాజపా, జనసేన అనేది ఏదైనా సరే కూటమిలో వాళ్ళ అంతర్గత వ్యవహారం. జనసేనకి ఎన్ని విడిచిపెట్టారు, భాజపాకు ఎన్ని విడిచిపెట్టారు, లేకపోతే తెలుగుదేశం గంపకొత్తగా ఎన్ని తీసుకుంది అన్నది వాళ్ళ అంతర్గత వ్యవహారం. వీళ్ళ అంతర్గత వ్యవహారం వీళ్ళు తలదూర్చి మొన్న చేసినటువంటి రెచ్చగొట్టినటువంటి విషయం ఏంటంటే, జనసేన లింగంనేని రమేష్ గారికి రాజ్యసభ కేటాయించిన విషయంలో మీకు వైకాపాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఎక్కువగా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేయటం, మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కనీవినెరుగిన విధంగా సామాజిక వర్గానికి అన్యాయం జరిగిపోతుంది, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి అన్యాయం చేసేస్తున్నారు అనేటటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు వైకాపాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు రెచ్చగొట్టేటటువంటి విధానాలకి వాళ్ళు పూనుకోవటం. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఎందుకు 11 స్థానాలకు పరిమితం అయ్యారో ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. 11 స్థానాలకు మీరు ఎందుకు పరిమితం అయ్యారు, తిరిగి మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారా, రావాలనుకుంటే మీరు నిర్మాణాత్మకంగా మీరు ఏ విధమైనటువంటి పోరాటం మీరు చేయదలుచుకున్నారు, నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్గా మీరు ఏం చేయదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు అనేటప్పటికీ తిరిగి మరొకసారి మావిగన్ అనేటప్పటికి ఏంటంటే ఒక అస్థిరమైనటువంటి ఆలోచన విధానం. ఎక్కడుంటుంది రాజధాని, ఎక్కడుంటుంది, ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ దాకా అంటే ఎక్కడుంటుంది, ఏ ప్రాంతంలో కేంద్రీకృతం అవుతుంది, ఏ ప్రాంతం నుంచి పాలన సాగుతుంది, ఏ ప్రాంతం నుంచి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది అనేటటువంటి విషయం గురించి ఇప్పటిదాకా స్పష్టత లేదు. బందరు సాగర్ తీరం నుంచి గుంటూరు వరకు అనేటప్పటికి, బందరు నుంచి గుంటూరు అనేటప్పటికి మీకు 4 గంటల పాటు మీరు బందరు నుంచి గుంటూరు వరకు మీరు ప్రయాణం చేయొచ్చు అనమాట. విజయవాడ వరకు 2 గంటలు, విజయవాడ నుంచి మళ్ళీ గుంటూరు 1 గంట, 3 గంటలు, 3.5 గంటల పాటు ఏంటంటే మీరు ఒకసారి ఒక ఓవర్వ్యూ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడుంటుంది, ఏం చేస్తుందంటే దానికి రకరకాల కారణాలు చెప్తున్నాయి. ఇది కోస్టల్ కారిడార్ ఏంటంటే సంధ్య గారు, మీకు వన్స్ కోస్టల్ కారిడార్ ఒకవైపు సముద్రం ఉంటుంది, ఇంకొక వైపు భూభాగం ఉంటుంది. నల్లమల అడవి పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఎడం చేతి వైపు మొత్తం మీకు సముద్రమే, లేదా కుడి చేతి వైపు మొత్తం సముద్రం అని అనుకుందాం కాసేపు. మీరు ఎక్కడి నుంచి పరిపాలన సాగిస్తారు అంటే, ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి భూభాగం ఏదైతే ఉందో, సేకరించినటువంటి భూమి ఏదైతే ఉందో, సరే అది నల్లరేగడి నేల, లేకపోతే అది ముంగారు పంటలు ఇచ్చేటటువంటి నేల, అక్కడ భవంతులు కూలిపోతాయా లేకపోతే భవంతులు ఉంటాయా అన్నది కాసేపు ఇది పర్యావరణవేత్తలు మనల్ని హెచ్చరించినటువంటి విషయాన్ని కాసేపు పక్కన పెడితే, ఇక్కడ భూభాగాన్ని సేకరించడం జరిగింది. ఇప్పుడు నిర్మాణాలు దాదాపుగా పూర్తిగా వచ్చినాయి, మరిన్ని నిర్మాణాలు అవి ప్రారంభం కావాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి మనం అక్కడి నుంచి ఇక్కడి దాకా మనం పరిపాలన సాగిస్తాం. అసలు రాజధాని ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇంతకంటే అయోమయమైనటువంటి పరిస్థితిలో మీరు రేపు మేము అధికారంలోకి వస్తే, రేపు చంద్రబాబు నాయుడు గారు నచ్చలేదు, పవన్ కళ్యాణ్ గారు నచ్చలేదు, భాజపా నచ్చలేదు, మీకు కూటమిని అధికారంలో నుంచి దింపేశారు ప్రజలు, 29 ఎన్నికలకి వైకాపాకి అధికారం అప్పచెప్పారని అనుకుందాం. కాసేపు మావిగాన్ని పక్కన పెడితే, మీరు నిజంగా ప్రజల విశ్వాసం చూరగొనాలి అని అనుకుంటే, మీరు ఇప్పుడు ఎక్కడైతే నిర్మాణాలు జరిగినాయో, ఎక్కడైతే పూర్తిగా వచ్చినాయో, ఎక్కడైతే నిర్మాణాలు ప్రారంభమైనాయో, ఇక్కడి నుంచే తిరిగి మా ప్రయాణాన్ని మొదలు పెడతామంటే ఫలితాలు వేరేలాగా ఉంటాయి. అంటే ఇప్పుడు నాయకుల అభిప్రాయాలు ఏంటి, నాయకులు ఏమనుకుంటున్నారని పక్కన పెడదాం.
ఈ అంశానికి సంబంధించి ప్రజల రెస్పాన్స్ ఎలా ప్రజలు ఉంది అయోమయానికి అంటే, లోనవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ. పోనీలో ఏదో ఒకటి గెజిట్ వచ్చేసింది, ఎవరు టచ్ చేయరు, అమరావతి రాజధాని ఒకసారి మన ఏపీకి సంబంధించి అమరావతి రాజధాని అనేసి మెంటల్గా ప్రిపేర్ అయిన తర్వాత మావిగన్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చాక కొంత పాజిటివ్ రెస్పాన్స్, కొంత నెగిటివ్ రెస్పాన్స్ మిశ్రమంగా వచ్చింది. మళ్ళా ఇదేంటి రాజధాని మళ్ళా మారిపోతుంది అనేసి అంటే అవును. ప్రజలు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు, వాళ్ళు మానసికంగా సిద్ధంగా లేరుగాక లేరు. వాళ్ళు ఖచ్చితంగా మరొక మారు వాళ్ళు చాలా పూర్తి స్థాయిలో వాళ్ళు సమాధానం చెప్పదలుచుకుంటే వేరే విధంగా ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. వైకాపా వాళ్ళకి ఇంకా ఇప్పటికీ తత్వం బోధపడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపా శ్రేణులకి వాళ్ళ శత్రువు, వాళ్ళ ప్రత్యర్థి రాజకీయంగా ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అనే విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ రాజకీయంగా వాళ్ళ ప్రత్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి వాళ్ళు తురుపు ముక్క అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఉరుమురుమి మంగళం మీద పడినట్టు పవన్ కళ్యాణ్ గారి మీద పడుతున్నారు. పడేటప్పటికి ఏమవుతుందంటే ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి సామాజిక వర్గం వైకాపాకి పూర్తి స్థాయిలో మొన్న దూరం అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో కూడా కీలకంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం, రెండు పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం. ఇప్పుడు మన బందరు, విజయవాడ, గుంటూరు అని మాట్లాడుకుంటే ఈ రెండు సామాజిక వర్గాలే ప్రధానంగా వాళ్ళ యొక్క ప్రత్యక్ష పాత్ర ఈ రెండు సామాజిక వర్గాలు బలంగా పోషిస్తాయి. అయితే వీళ్ళు కాకపోతే వాళ్ళే ఉంటారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ యొక్క ఆదరాభిమానాలు చూరగొనాలి అని అంటే ఏమిటి అనేది ఆలోచించాలి. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ ఆదరాభిమానాలు చూరగొనాలంటే ఏమిటి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. గతంలోనే ఆయన మంత్రివర్గ విస్తరణ రెండో పర్యాయం చేసినప్పుడు మీకు గుర్తుందో లేదో సామాజిక రాజకీయ విశ్లేషకులమైనటువంటి మాలాంటి వాళ్ళు మేము అక్కడే ఉన్నాం. ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి వాళ్ళు చాలా మేము కంగారు పడినటువంటి అంశం ఏంటంటే గవర్నెన్స్లో ఎలా ఉంటుందంటే మనం మొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం కొన్ని సామాజిక వర్గాల గురించి. కాసేపు దాన్ని పక్కన పెడితే ఆయన కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ 4 సామాజిక వర్గాల్ని మంత్రివర్గంలోకి తీసుకోలేదండి. 4 సామాజిక వర్గాల్ని ఆయన చేసిన లాస్ట్ 2.5 yearsలో ఆయన ఈ 4 సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాలి. అంటే 4 బలమైనటువంటి చాలా సామాజిక వర్గాలను ప్రభావితం చేయగలిగినటువంటి రాజకీయంగా 4 సామాజిక వర్గాలని ఆయన దూరం చేసుకున్నట్టా లేదా? దూరం చేసుకుని ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి ఇప్పుడు అన్నట్టు రఘురామకృష్ణరాజు గారి మీద కోపం క్షత్రియులకు ఇవ్వద్దు, పలానా ఐవీఆర్ కృష్ణారావు గారి మీద కోపం బ్రాహ్మణులకు ఇవ్వద్దు, పలానా చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయ ప్రత్యర్థి కాబట్టి కమ్మలకి ఇవ్వద్దు, పలానా ఇలా ఇటువంటి అసలు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక పిన్నంనేని వెంకటేశ్వరరావు గారికి మంత్రి పదవి ఇచ్చి అరే కమ్మవారికి ఒకటే ఇస్తే వాళ్ళు ఎక్కడైనా నొచ్చుకుంటారేమో అని చెప్పి తర్వాత గల్లా అరుణ్ కుమార్ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా. గవర్నెన్స్లో ఏంటంటే ఏ సామాజిక వర్గం ఎలా ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి, ఏ నిష్పత్తిలో ఉండాలి అంటే ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయనకు నచ్చినటువంటి విధానాలు, ఆయనకు నచ్చినటువంటి పద్ధతులు, ఆ పద్ధతుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటే వాళ్ళు ప్రజలు ఇవాళ మానసికంగా సిద్ధంగా లేరు, అయోమయానికి లోనవుతున్నారు. దయచేసి ప్రజల్ని అయోమయానికి లోను చేయొద్దు, ప్రజలు అయోమయానికి గురి కాకూడదు. 3 సంవత్సరాల కాలం ఉంది ఇంకా మీరు యుద్ధం చేయడానికి. మెయిన్ థింగ్ అది 3 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఏం తప్పులు చేస్తుందో చూద్దాం. కూటమిలో పొత్తుధర్మంలో భాగంగా వాళ్ళు ఏ వ్యతిరేకతలను ఏ విధంగా మూట కట్టుకుంటారో చూడండి. ఆ అంశాల మీద మీరు పోరాటం చేద్దురు దశల వారీగా. ఇప్పటి నుంచి మావిగన్నే మా అస్త్రం ఏకైక అస్త్రం అంటే అక్కడ విషయం లేదని అర్థం, స్పష్టత లేదు, విషయం సెల్ఫ్ అయిపోయినట్టు అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే నిన్న కొందరు సామాజిక విశ్లేషకులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు అడిగినప్పుడు చాలా అంశాలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6కి సంబంధించి ఇంకా పెండింగ్లో ఉన్నవి, యువతకి ఇచ్చింది కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇంకా అభివృద్ధికి సంబంధించి పెట్టుబడులు తీసుకొస్తామన్నది కావచ్చు, ఏంటిది ఇవన్నీ అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని ఎత్తుకోకుండా మావిగన్ అనేది తీసుకురావడం అని అంటే మిగతా అన్ని బాగా చేస్తున్నారు కాబట్టి ఏ అవసరం లేక దీన్ని ఎత్తుకున్నాము అన్నట్టు వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అన్నది చాలామంది చెప్తున్నది. చూద్దాం మరి అంశానికి సంబంధించి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, కూటమి దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది అన్నది అయితే ఇప్పుడైతే రాజకీయంగా అయితే ఒక రసవత్తమైన టాపిక్ అయితే తీసుకొచ్చారు. బట్ ఇది ఎవరికి ప్లస్ కాబోతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేది ఇప్పుడు పెద్ద చర్చ. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.